హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నా. ఎవ్రీడే ఇలానే ఉండదు. ఎవ్రీడే ఈవినింగ్ కూడా మేము తలస్నానాలు చేసుకోమనుకోండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే షూట్ చేసిన వీడియో. సో మరుసటి రోజు శనివారం కదా, ఎట్లానో తలస్నానాలు చేయాలని మేమైతే ఈవినింగే చేసేసుకున్నాము. ఇంకా హెయిర్ కూడా అంత ఈజీగా డ్రై అవ్వదు కదని చెప్పి ఈవినింగ్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలని నిత్యాన్ని అడిగితే చపాతీ చేయమ్మా అని అడిగింది. రోజు ఇంట్లో వాళ్ళ నాని తాతయ్య కనిపిస్తూనే ఉంటారు కదా, సడన్గా కనిపించకపోయేసరికి నిత్య అయితే అడగడం స్టార్ట్ చేసింది. అమ్మ నాని ఏది, తాతయ్య ఏరి అని. సో నేనైతే ఊరు వెళ్ళారమ్మా అని చెప్పాను. మరి నన్ను ఎందుకమ్మా తీసుకెళ్ళలేదు అని అడిగింది. సో నెక్స్ట్ మంత్ తీసుకొని వెళ్తారులే అని చెప్పాను. నేనైతే ఇక్కడ చపాతీ పిండి కలిపేసుకున్నాను. ఇంకా చికెన్ కోసం టమాటాస్ అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఈజీ అవుతుంది కదా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. చపాతీ పిండి అయితే ఫస్ట్ టైం చాలా సాఫ్ట్గా కలిపాను. నేను నీరు వేస్తుంటే అమ్మ మరి ఇంకొద్దమ్మా చాలమ్మా అని అంటూ ఉండేది నిత్యకి తెలియదు కదా ఎంత వాటర్ వేసి సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయని. సో ఇద్దరమే ఉన్నాం కదని చెప్పి ఓన్లీ 50 రూపీస్కే చికెన్ తీసుకొచ్చాను. ఆ చికెన్ షాప్ అతను ఒక లుక్ వేసాడు మన వైపు. 50 రూపీస్ చికెన్ ఏం సరిపోద్దని. సో నాకు కార్తిక్ అయితే సరిపోద్ది. మా నిత్య తల్లి కూడా ఈ మధ్య చికెన్ మటన్ బాగానే తింటుంది, ఎగ్స్ కూడా అయినా సరే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వట్లేదు బట్ చాలా యాక్టివ్గా అలాగే హెల్తీగా ఉంటుంది. అంతే చాలు అనుకొని సర్దుకుపోతున్నాను. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలు చిన్నప్పుడే కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది కదా, పెద్ద అయిన తర్వాత లావుగా ఉంటే ఎలానో మనకి కూడా కొంచెం అనీజీగా ఉంటుంది. సో చిన్నప్పుడే వాళ్ళు బొద్దుగా ఉంటే మనకి ముద్దులాడుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను అప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళానో లేదో ఇంకా చపాతీ పిండి అంతా వంపేసింది కింద. ఇంకా నిత్య ఏ పని చేసినా అందులో దూరిపోద్ది. నేను చేస్తా అంటది. ఇలాంటి వాళ్ళే పెద్ద అయిన తర్వాత పనులు చేయడానికి తప్పించుకుంటారంట. మా అత్తమ్మ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఇంకా పెద్ద అయ్యాక చూడ ఏ పనైనా హెల్ప్ చేస్తుందో లేదో అని. ఇంకా పిండి మొత్తం ఒంటికి రాసేసుకుంది. ఇంకా అప్పుడే గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేశాను కదా అని పిండి మొత్తం బౌల్లోకి ఎత్తేసుకున్నాను. కార్తీక్ అయితే చపాతీలు పాముతున్నాడు. నేను ఇంకోవైపు చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసాను. రెండు ఒకేసారి అయిపోతే వేడివేడిగా తినేయచ్చు కదని. కార్తీక్ చపాతీలు బాగా పాముతాడండి. ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాకే చపాతీలు ఎలా సాఫ్ట్గా చేయాలనేది నేర్చుకున్నాము. ఆంధ్రాలో ఉండేటప్పుడు చపాతీలు చేయాలంటే చెయ్యాలి అంతే, ఏదో ఒకలా చేసేసి తినేసేవాళ్ళమి. ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాము. చాలా కొత్త వంటలు కూడా నేర్చుకున్నాము. చాలా టిప్స్ కూడా తెలుసుకున్నాం అనమాట. అవన్నీ కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా నిత్యం కూడా చపాతీ పామేస్తుంది. నిత్య చిన్నపిల్ల కదా, సో చిన్న ముద్ద ఇచ్చాము. ఒకవైపు పామేస్తుంటేనే నేను కూడా చపాతీ కాలుస్తాను అంటుంది. ఎన్ని మాట్లాడుద్దో తనకే తెలియదు. ఎవరైనా ఫోన్ చేసేసరికి మాత్రం సైలెంట్ అయిపోద్ది. ఇంకా నిత్యనే మాకు ఈ వీడియో క్లిప్ తీసిందనమాట. చాలా బాగా తీసింది కదా నా బుజ్జి తల్లి. ఇంకా నేను ఒకవైపు కర్రీ చేసుకుంటే ఇంకో వైపు చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నా. ఇంకా మొత్తం వంట అంతా అయిపోయింది. కార్తీక్ అయితే సెట్ చేస్తున్నాడు. ఇంకా చక్కగా తల్లి ముగ్గురం కూర్చొని వేడి చపాతీలు అండ్ చికెన్ కర్రీ అయితే ఆరగించేసాము. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మా కర్రీస్ ఏంటో టేస్ట్ బాగున్నా సరే మంచి కలర్ఫుల్గా కనిపించదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. కొందరు కర్రీస్ మంచి రెడ్ కలర్లో ఆయిల్ పైకి తేలుతూ చాలా బాగా కనిపిస్తాయి కదా, నేను కూడా అలా చేయాలనే ట్రై చేస్తా. బట్ ఎప్పుడు అలా రాదు. ఇంకా మా కారంలో ఏమైనా డిఫరెన్స్ ఉందో ఏమో నాకైతే తెలియదు. ఇంకా నిత్యకైతే వేస్తున్నాను. అప్పటికే ఫుల్గా ఆకలి మీద ఉన్నాము. ఒకరిని పామి ఒకరిని కాల్చేసరికి ఎక్కువ అయిపోయేమో, సరిపోతాయి అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చునిపోయాము. పిండి ముద్ద కూడా కొంచెం ఉంచేసాము. నాకంటే కార్తీక్ కొంచెం ఫాస్ట్గా తినేస్తాడు. మీరు తినండి, మీరు తినేలోపు మీకోసం మరలా చేస్తానులే అని చెప్పి అన్నాడనమాట. ఇంకా నేను నిత్య అయితే వేడి చపాతీలు విత్ చికెన్ కర్రీ అండ్ ఆనియన్తో అయితే లాగించేసాము. నిత్యం అయితే చాలా బాగా తినింది. ఈరోజు తినడం అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి వంటలన్నీ అలానే ఉండిపోయాయి. సో అన్నీ కలిపి ఒకేసారి తోమేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.